శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. హైదరాబాద్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 61 వద్ద మొన్న సాయంత్రం యుద్ధ వాతావరణమే కనిపించింది. అయితే ఈ ఘటన దాదాపు హైదరాబాద్నే కంపించిందని చెప్పొచ్చు. బక్రీద్ రోజున గో బలి కోసమని ముస్లింలు అధిక సంఖ్యలో అంటే దాదాపు ఒక 26 నుంచి 32 వరకు ఉన్న ఒక గోవులను ఒక లారీలో తరలిస్తున్నారు. అది కూడా అక్రమంగా వాటిపైన ప్లేవుడ్లు పెట్టి గోవులు కనిపించకుండా అయితే అక్రమంగా తరలిస్తున్న క్రమంలో గోరక్షకులు కొంతమంది దాన్ని చూసి అక్కడ వెళ్తున్న ఆ వాహనాన్ని పట్టుకొని ఆ డ్రైవర్ని ప్రశ్నించగా ఆ ప్లేవుడ్లు తీసి చూస్తే దాదాపు కొన్ని గోవులు అక్కడ కనిపించాయి. ఈ కనిపించిన క్రమంలో కొంతమంది బీజేపీ నాయకులు కానీ గోరక్షకులు కానీ అక్కడ పెద్దగా ధర్నాకి దిగారు. అయితే గోవులను రక్షిద్దాం, గోమాతను రక్షిద్దాం అన్న నిదానాలతో అక్కడ ఒక యుద్ధాన్నే చేశారని చెప్పొచ్చు. అయితే ఇది విధంగా జరుగుతున్న క్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే అయిన హుసేన్ అక్కడికి వచ్చి ఆ ఘటన స్థలాన్ని పరిశీలించి ఏదైతే మాకు బక్రీద్కి అవసరం ఉంది ఆ తీసుకునే క్రమంలోనే మీకు గోవులపైన ప్రేమ వచ్చిందా అని తిరిగి అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులను అదేవిధంగా గోరక్షకులను ప్రశ్నించగా వారి మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతూ ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకునే అంతలా సాగిపోయింది. నాంపల్లి ఎమ్మెల్యే హుసేన్ తన మాట్లాడిన మాటలు अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज एक अजीबो गरीब हादसा आसिफ नगर रॉयल रीजेंसी गंज के सामने पेश आया और ये अलग तरीके से शहर के हालात को खराब करने की ये गौ रक्षकों की कोशिश आज सामने आई। ताज्जुब की बात ये है कि गौ रक्षक इतने हद तक गिर चुके हैं और ये शहर के పోలీసులకు కొంత సమయం పట్టింది. ఈ సమయం పట్టిన క్రమంలో దాదాపు భారీగా ట్రాఫిక్ జామ్ అక్కడ జరగడం చూసాం మనం. అయితే అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 61 వద్ద ఈ జరిగిన ఈ ఘటనను కొంతమంది ఎంఐ నేతలు వాళ్ళకు అనుగుణంగా మాట్లాడితే కొంతమంది బీజేపీ నేతలు అయితే దీన్ని మేము అడ్డుకున్నామని చెప్తున్నారు.